అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ విషయంలో చైనా కొత్త ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో సరికొత్త ఆశలను నింపుతోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.8 మిలియన్ల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణిస్తున్నారని, ఇది క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు సూచిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించే ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. అత్యంత వేగంగా వ్యాపించే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ చికిత్స కోసం చైనా పరిశోధకులు అభివృద్ధి చేసిన ఓ కొత్త యాంటీబాడీ ఔషధం తొలి దశ క్లినికల్ ట్రయల్స్లోనే అద్భుతమైన ఫలితాలను కనబరిచింది. ఈ వ్యాధికి పరిమిత చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో సరికొత్త ఆశలను నింపుతోంది. ఈ అధ్యయనం ప్రకారం 2.4 mg/kg మోతాదు తీసుకున్న రోగులలో స్పందన రేటు ఏకంగా 77.8% నమోదు కావడం గమనార్హం. ఈ ఔషధం వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా నియంత్రించగలిగే స్థాయిలోనే ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం, రక్తహీనత, వికారం వంటి సాధారణ సమస్యలు కనిపించినప్పటికీ వీటి కారణంగా ఎవరూ చికిత్సను మధ్యలో ఆపలేదని లేదా ప్రాణాపాయం కలగలేదని స్పష్టం చేశారు. చైనాలోని షాన్డాంగ్ ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ లిన్ వాంగ్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన నిర్వహించింది. SHR 4849 అనే ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ను మొత్తం 54 మంది రోగులపై ప్రయోగించారు. క్యాన్సర్ కణాలపై ఉండే DLL3 అనే ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకుని ఈ ఔషధాన్ని రూపొందించారు. ఈ ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ 2025 ప్రపంచ సదస్సులో ప్రజెంట్ చేశారు.